మార్చి 3వ తారీఖు రోజున గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. అయితే చాలామంది మనకు చెప్తున్నటువంటి శాస్త్ర ప్రకారం చంద్రోదయం 6:19 కాబట్టి చాంద్రమానాన్ని అనుసరించి ఏదైనా గ్రహణాన్ని కనిపించే సమయమే మనకు ప్రధానం కాబట్టి 6:19 నుంచి 6:47 వరకే లెక్కలోకి తీసుకోవాలి అని. కానీ ప్రధానంగా సాధనాపరులు, ఉపాసనాపరులు, దేవతానుగ్రహాన్ని విశేషంగా పొందాలనుకునే వాళ్ళు 3:19 నుంచి 6:47 వరకు మధ్య కాలాన్ని లెక్కలో తీసుకొని దేవతా పూజలు జరుపుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా ఆ యొక్క గ్రహణం ఏర్పడుతున్నటువంటి సమయంలో అంతరిక్షం నుంచి విషవాయువులు డైరెక్ట్గా మన భూమి మీదకి ప్రసరిస్తాయి కాబట్టి ఆ ఇంటిని అంతా కూడాను తలుపులు కిటికీలన్నీ మూసివేసి పూజా మందిరం అంత దగ్గర కూడాను చక్కగా మూసివేసి ఆ యొక్క పూజా మందిరంలో దర్భపోచలు, అలాగే మంచినీటి వాడుకునే నీటిలో దర్భపోచలు, ఊరగాయలు, కాయగూరలు వాడుకునే పదార్థాల్లో దర్భపోచలు వేయడం, అలాగే ఇంట్లో అంతా కూడాను మధ్య హాలులో చతురస్రం కానీ షట్కోణం కానీ బియ్యము లేదా పసుపుతో షట్కోణం వేసి ఆ మధ్యలో దర్భకుచ్చలు ఉంచినట్లయితే విషవాయువులు ఏవైతే మనకు తెలియకుండా మన కంటి కనబడవు కాబట్టి ప్రసరిస్తాయో ఆ ఇంట్లో ఉన్నటువంటి విషవాయువుల ప్రభావం అంతా దర్భకుచ్చలు పవిత్రతను చేకూరుతాయి. కాబట్టి ఈ నియమాన్ని పాటించండి. 3:19 పట్టు స్నానము, అలాగే 6:47 విడుపు స్నానము. చాంద్రమానాన్ని ప్రకారాన్ని అనుసరించి చేసుకునే వాళ్ళు, అనగా కనిపించే గ్రహణమే నమ్మేటువంటి విధానంగా ఉన్నవాళ్ళు 6:19 పట్టు స్నానం, 6:47 విడుపు స్నానం ఆచరించడం చాలా మంచిది. ఈ యొక్క సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహణ దోషం. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఇష్టదేవత ఆరాధన అనేటువంటిది చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 4వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. నమశంకరాయ. మార్చి 3వ తారీఖు రోజున కేతుగ్రస్త సంపూర్ణ గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మేషము, వృషభము, కర్కాటకము, సింహము, కన్య, ధనుస్సు, మకరము, కుంభరాశులలో జన్మించినటువంటి వారందరికీ కూడాను కొంత దోషప్రదం. కాబట్టి ఈ యొక్క రాశుల్లో జన్మించినటువంటి వారు ఆ చెప్పినటువంటి సమయంలో ఇష్టదేవత ఆరాధన, విష్ణు, శివ, లలిత సహస్రనామ పారాయణం చేయడము, ఆ తదనంతరం మరుసటి రోజున దేవాలయానికి చేరుకొని ఆ దేవాలయంలో ఒక కంచు పాత్ర కానీ లేదా మట్టి పాత్ర కానీ తీసుకొని ఆ పాత్ర నిండా ఆవునేతి వేసి అందులో ఒక వెండి చంద్రబింబము, అలాగే వెండి సర్పబింబము వేసి మీ యొక్క ముఖాన్ని ఆ యొక్క ఆవునేతిలో చూసి, అది బ్రాహ్మడికైనా దానం ఇవ్వవచ్చు, లేదా తీసుకోకపోతే దేవాలయంలోని ఏదైనా దేవతా వృక్షం, రావి చెట్టు, మారేడు చెట్టు ఉంటాయి కదా, ఆ దేవతా వృక్షం దగ్గర పెట్టి చక్కగా దీపారాధన చేసి తదనంతరం బ్రాహ్మణుడికి ఉలువలు, బియ్యము, మినుములు, నువ్వులు, అలాగే గోధుమలు ఇవన్నీ కూడాను వీటితో పాటుగా స్వయం పాకము మరియు బ్రాహ్మణుడికి దక్షిణ, అలాగే అన్ని రంగులు కలిసినటువంటి ఏదైనా వస్త్రము, ఇవన్నీ కూడాను బ్రాహ్మణుడికి దానమిచ్చి సంకల్పం చెప్పుకొని దానమిచ్చి కాళ్ళు చేతులు కడుక్కోకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని మీరు దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష ప్రభావం ఉంది. కాబట్టి మన పీఠమాధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 4వ తారీఖు రోజున సాయంకాలం 5 గంటల లోపల ఈ గ్రహణ దోష నివారణ పూజల హోమాలలో స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు.